ఊటీ స్టిల్లింగ్ రిసార్ట్లో అయితే అడిగాను కదా ఛార్జ్ పెట్టుకోవడానికి, అయితే అక్కడైతే పెట్టుకోవద్దన్నారు. ఎందుకంటే లోపల రూమ్ తీసుకున్న వాళ్ళకి ఒక్కరికే పెట్టుకోవడానికి ఉంటుంది, బయట వాళ్ళకి అయితే ఎలా అయితే ఉండదు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. సో ఇంకా నేను ఇక్కడ వరకు రావడం అయితే వేస్ట్. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యేప్పుడే కాల్ చేశాను వాళ్ళకి, రానా వద్దా అని చెప్పేసి ఛార్జ్ పెట్టుకోవడానికి. అంటే వాళ్ళు ఏమన్నారంటే రండి పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చాకేమో వాళ్ళు ప్లేట్ తిరిగేసేసారు. కానీ 6.5 కిలోమీటర్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకా 6 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాలి, దగ్గర 12 కిలోమీటర్స్ వేస్ట్ నాకు ఇప్పుడు వీళ్ళ వల్ల. మళ్ళీ ఇప్పుడు సిటీకి వెళ్ళి వెతుక్కోవాలి. అదే 6 కిలోమీటర్స్ సిటీలో వెతుక్కున్నా నాకు ఛార్జర్ ఎక్కడో దిక్కున ఛార్జింగ్ పాయింట్ దొరుకుతుంది కదా, అదే వేస్ట్, ఇప్పుడు టైం వేస్ట్ నాకు. సో ఇంక లేట్ చేయకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాను. ఇంకా అలా వర్షం పడుతుంది ఆగుతుంది, వర్షం పడుతుంది ఆగుతుంది. సో ఇంక ఇక్కడ నుంచి వర్షం ఇప్పుడే తగ్గింది, ఇంక వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. బ్యాగ్స్ అయితే ఈ కవర్తో అయితే కట్టేశాను. టెంట్ కవర్, పైన కవర్తో బ్యాగ్స్ ప్యాక్ చేసేసాను. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇందాక ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళాలి. వీళ్ళు ఇవ్వనంటున్నారు ఛార్జింగ్ పాయింట్, రిక్వెస్ట్ చేశాను కానీ ప్లగ్ ఉంది లోపల ఛార్జ్ పెట్టుకోవడానికి. ఛార్జ్ చేసే కదా, అమౌంట్ పే చేసే కదా పెట్టుకుంటాము. వెళ్ళివ్వనంటే ఇంకేం చేయగలం మనం. ఇంక నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. ఫోన్లో మ్యాప్ చూడడానికి అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్లో పెట్టాను. అవసరంగా వచ్చాను ఇక్కడ దాకా ఛార్జ్ లేనా. ఇది ఎక్కువలో ఎక్కదు, ఇది ఎక్కువ 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 అంటుంది. ఎలా ఉందో చూడండి, ఫుల్ డౌన్. 5 మినిట్స్కి ఒకసారి వర్షం వచ్చేస్తుంది, 5 మినిట్స్కి ఒకసారి వర్షం వచ్చేస్తుంది. ఇప్పుడు అలా పడుతూనే ఉంటుందంట. ప్రతి ఒక్కరి ఇంటి పైన అయితే గీజర్ ఉంటుంది, అంత కూల్గా ఉంటుంది అనుకుంటా నైట్. హలో, ఇక్కడ ఒక ఆటో నన్ను అడిగాను ఇలా ఛార్జ్ పెట్టుకోవడానికి ఎక్కడైనా పాయింట్స్ ఉంటాయా అంటే ఏముండవు, సిటీలో పెట్రోల్ బంక్స్ దగ్గర ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ స్టే అన్నని చెప్పేసి అడిగాను, స్టే ఇక్కడ ఎక్కడన్నా స్టే చేయడానికి ప్లేస్ ఉంటుందా, జస్ట్ నేను టెంట్ వేసుకొని పడుకోవడానికి అని చెప్పేసి చెప్పాను. టెంట్ వేసుకొని పడుకుంటారా ఇక్కడ, అలా అవ్వదా అని చెప్పేసి అని, మీరు పడుకోలేరు, టెంపరేచర్ బాగా తక్కువ ఉంటుంది నైట్ అని చెప్పేసి అంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదు వీళ్ళేమో ఎలా అంటున్నారు. టెంపరేచర్ అంటే బాగా తక్కువ ఉంటుందంట నైట్, మీరు పడుకోలేరు, మేమే ఉండలేము అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఎక్కువలో ఈ 30% ఛార్జ్తో ఇక్కడ ఏమైనా ఉంటే చూద్దాము. ఇక్కడ నేను ఎక్కడికి ఎలా వచ్చాను కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉందేమో చూస్తాను ఫస్ట్. చూద్దాము ఎంతవరకు అయితే అంతవరకు కవర్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుతాను. చూడ్డానికి వచ్చేసేమో ఇది ఎక్స్పోర్ట్లో ఉంది, వీడియో వచ్చి 74% అయింది. వెనక్కి మళ్ళీ సిటీలోకి అయితే వెళ్తున్నాను. సో ఇంకా సిటీలో ఎక్కడైనా బంక్స్ దగ్గర మొత్తం బంక్స్ అన్నీ అడిగి చూస్తాను, ఉంటే ఛార్జ్ పెట్టుకోవడం వెళ్ళడం, లేకపోతే కూర్చొని. వచ్చేసి ఊటీ బస్ స్టాండ్, ఇక్కడ ఏదో ఉంది, ఏదో ఒకటి తిన్నాము ఇక్కడ. ఇక్కడ నుంచి 200 మీటర్స్లో ఐ లవ్ ఊటీ అని చెప్పేసి ఉందంట. సో అది చూడడానికి అని చెప్పేసి వెళ్తున్నాను. అది వచ్చేసి రైల్వే స్టేషన్ లోపల ఉందని అనుకుంటున్నాను. ఇదిగోండి రైల్వే స్టేషన్ లోపలికి దారి తీస్తుంది. ఇది రైల్వే స్టేషన్, రైల్వే అని చెప్పేసి ఉంది కదా. యాక్చువల్గా రైల్వే స్టేషన్ అంటే మా పెద్ద ట్రైన్స్ రావు,
పైకి ఇక్కడికి రైల్వే స్టేషన్ పెద్ద ట్రైన్స్ వచ్చి అయితే లేవు. ఇక్కడ ఒక స్టీమ్ ఇంజిన్ ట్రైన్ ఒకటి, నార్మల్ ట్రైన్స్ ఒకటి ఉంటాయి. ఇక్కడ లోకల్ తిరుగుతున్నాయి అన్నమాట ట్రైన్స్ ఒకటి. నేను ఆ ట్రైన్ కూడా ట్రై చేశాను. టికెట్ చూడాలి, రేపు అవుతే కనుక ఆ టికెట్ చేసుకుందాము. స్టీమ్ ఇంజిన్ ట్రైన్ అని చెప్పేసి ఉంటుంది, అది కూడా చూడాలి. BMW GS 310 ఇంక లోపల ఉన్నట్టుంది. అందరూ బైక్స్ ఇక్కడే పార్క్ చేశారు. ఇప్పుడు వెళ్తుంది వచ్చేసి ఊటీ రైల్వే స్టేషన్ అనుకుంటా. రైల్వే ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ, చూద్దాం పదండి. టెంపరేచర్ బాగా దారుణంగా ఉంది ఇక్కడ. ఏంటిది ఐ లవ్ ఊటీ అని ఎక్కడ ఉంది? ఓకే ఓకే కనిపించింది. రైల్వే ట్రాక్ కూడా, బుల్లెట్ రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ. అదిగోండి అక్కడ ఉంది ఐ లవ్ ఊటీ. ఫైనల్గా ఇన్నాళ్ళకి ఊటీ అయితే వచ్చేసాను, అది కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద. ఊటీ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి అక్కడ చూస్తున్నా కదా ఐ లవ్ ఊటీ అని చెప్పేసి ఉంది. ఇంకా ట్రైన్స్ అయితే ఇంకా ఏం రావట్లేదు, అంతా డిఫరెంట్ అనుకుంటా. ట్రైన్ ట్రాక్ కూడా చాలా చిన్నది ఉంది ఇది, చూడండి. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాను, ఇంకొక లొకేషన్కి. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసింది ఏంటంటే, నాకు ఛార్జింగ్ పాయింట్ అయితే లేదు ఇక్కడ. ఎక్కడ బంక్స్లో కూడా అడిగాను, ఎవరు ఇవ్వలేదు. ఒక ఛార్జింగ్ ప్లగ్ అయితే చూపించింది. అక్కడికి 6 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే అవ్వదు అని చెప్పేసి, వాళ్ళు ఇవ్వనని చెప్పేసి అయితే చెప్పేశారు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 30% అయితే ఉంది, 30% అయితే 25 అంతా ఉంది. ఎక్కువలో అయితే ట్రై చేస్తాను, ఇంకానే చూస్తాను తిరిగి. మళ్ళీ లేదంటే ఇందాక ఎక్కడైతే ఛార్జ్ పెట్టుకున్నానో ఇంకా అక్కడికే వెళ్ళిపోతాను. మళ్ళీ రిక్వెస్ట్ చేసి చూద్దాం ఏమంటారో, డబ్బులు ఇస్తానని చెప్తాను. స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ టు ఛార్జ్ మై వెహికల్. ఇంకా ఇప్పటికీ కూడా నేను ఛార్జింగ్ కోసం అయితే ట్రై చేస్తున్నాను. ఎవ్రీ బంక్ అయితే ట్రై చేశాను, ఏ బంక్ వాళ్ళు అయితే ఇవ్వట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి హెచ్పి బంక్ ఒకటి ఉంది, ఇంకా అది కూడా ట్రై చేయడం. ఇంకా లేదంటే ఇంకా నైట్కి చూడాలి, ఇంకేం చేయాలో తెలియట్లేదు నాకు, ఆలోచిస్తున్నా. బట్ చేయొచ్చు, ఛార్జ్ ఎలానో చేస్తాను. కాకపోతే చిన్న టెన్షన్ వచ్చేసి, టెన్షన్ మైండ్లో ఉండడం వల్ల సరిగా కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోతున్నాను. ఆ టెన్షన్ పోతే చాలు, నేను ఛార్జ్ చేసుకోగలను. ఎవ్రీ బంక్ అడుక్కుంటానే వచ్చాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ బంక్ వచ్చేసి ఇది. బట్ ఇట్ ఈస్ షోయింగ్ యాప్లో అయితే ఇక్కడ ఛార్జర్స్ అయితే చూపిస్తుంది, బట్ ఇక్కడ ఛార్జర్స్ అయితే లేవు. ब्रो इधर चार्ज करने के लिए 3 पिन सॉकेट मिलता है? ओके
అందరూ 1 మినిట్ అంటున్నారు, బట్ ఎవరు అయితే ఇవ్వట్లేదు. స్టిల్ ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాను. ఆఫ్టర్నూన్ నుంచి 3 వరకు పెట్టాను. 3 to 5 వరకు ఛార్జ్ కూడా అయిపోయి వచ్చింది. ఇంకా జస్ట్ ఇంకా 10% లెఫ్ట్ అంతే. తిరిగి తిరిగి ఆవేశం కూడా వచ్చింది. ఇక్కడ ఒకటి ఉంది, కాకపోతే ఇవ్వడానికి అవ్వదు అనుకుంటుంది. అడిగాను, బ్రో అయితే 1 మినిట్ వెయిట్ చేయమని చెప్పేసి అన్నారు. సో వెయిట్ చేస్తున్నా. ఈ బంక్ దగ్గర కూడా ఛార్జ్ పాయింట్ అయితే లేదు. స్టిల్లింగ్ ఇక్కడికి వెళ్ళి వచ్చేసాను. ఇక్కడ అన్ని ఛార్జింగ్ పాయింట్స్ చూపిస్తుంది, 2 బంక్స్ చూపిస్తుంది. ఈ బంక్లో చూపిస్తుంది, అక్కడ హెచ్పి బంక్, అది 2 అడిగేశాను. సో ఇక్కడైతే అడుగుతాను. हाय सर, ईवी व्हीकल चार्ज करने के लिए 3 पिन सॉकेट किधर भी मिलता है? हाँ, जम पार्क मेरे पास चार्जर है, खाली 3 पिन सॉकेट चाहिए चार्ज करने के लिए. जस्ट 3 पिन सॉकेट है, आई वांट टू चार्ज. जम पार्क स्ट्राइट रोड है. थैंक यू. ఉంది, నేను ఛార్జింగ్కే సిటీ మొత్తం తిరిగేశాను, ఓన్లీ ఛార్జింగ్ కోసం వెతుకుతాను. సిటీ మొత్తం తిరిగేశాను, ఆల్మోస్ట్ చుట్టూరు ఒక రౌండ్ వేసేసా సిటీ. బట్ చర్చెస్ ఎక్కువ ఉన్నాయి. టుమారో మార్నింగ్ వచ్చి నేను చర్చెస్ అండ్ కొన్ని ఇంకా కంప్లీట్ చేస్తాను. బా ఆల్రెడీ టెంపరేచర్ అయితే తగ్గిపోతుంది ఉండే కొలదేనే. ఇప్పుడు వచ్చేసి 19 ఉంది, టెంపరేచర్ వచ్చేసి 19 degrees. సో చూద్దాం, ఇంకా నైట్కి ఇంకా తగ్గిపోద్దని అనుకుంటున్నాను, ఇంకా చాలా మట్టుకి. జంప్ పార్క్ వచ్చేసి జంప్ పార్క్ అంట. అక్కడికి వెళ్ళాక లేకపోతే మళ్ళీ అంతేనా పని, సరిపోయిందిరా బాబు ఈ రోజంతా. టర్న్ నుంచి రైట్, జంప్ పార్క్. ఓకే.
లేదని చెప్పేసి అంటున్నారు, ఎలా లేదంట. జస్ట్ 3 పిన్ని ప్లగ్ ఇస్తే బాగుండు, వీళ్ళు ఇవ్వట్లేదు. और किधर मिलता है मालूम है? किधर भी मिलेगा और मालूम नहीं। अच्छा, जस्ट 3 पिन सॉकेट। चार्जिंग है सर, बट यहीं पे है, बट अलाउड नहीं है सर ना, क्योंकि कैमरा लगा है, अच्छा मेरे को प्रॉब्लम हो जाएगा। अभी मंथ लास्ट चल रहा है सर, जीएम मार देगा 5000 डेबिट सर, क्या करेगा? अच्छा हाँ हाँ but 3 pin socket I need. Here showing in car chargers only. I have a charger, but just I need 3 pin socket, that's it. Okay. And I can pay, no problem. Okay. Yeah, available, but they are not giving inside the hotel. One hotel is there. Inside one charger is available, but they are not giving. Fahrenhill, Fahrenhill. They have a charge point, but they're not giving to me. Only room taken persons. That's all. Oh. Release charging station. ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు చూపించే లొకేషన్ వచ్చేసి ఊటీలో జంప్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. జంప్ పార్క్ దగ్గర అయితే ఒక కొండ అయితే ఉంటుంది, దాని మీదకి అయితే పైకి ఎక్కాలి. వచ్చేసి ఇదిగోండి రూట్ ఇలా ఉంటుంది పైకి. ఇక్కడికి ఎక్కి లొకేషన్ చూడండి, అవసరం అంతే. నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడడానికి, బట్ కెమెరాలోనే డౌట్. ఇంకా మొత్తం అన్ని ప్లేసెస్ తిరిగి ఊటీ మొత్తం తిరిగాను, కానీ ఎక్కడ ఛార్జర్స్ అయితే ఎక్కడ దొరకలేదు. సో ఇంకా లాస్ట్ ఇంకా రూమ్స్ అన్నీ చెక్ చేస్తే ఫైనల్గా ఈ రూమ్ దగ్గర అయితే ఛార్జ్ పెట్టుకోవడానికి అయితే పాయింట్ అయితే ఇచ్చారు. ఛార్జ్ పెట్టేశాను చూడండి. చాలాసేపు అయింది. ఇంక పైకి వెళ్ళిపోయి బ్యాగ్ అవన్నీ పెట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకుని కిందకు వచ్చాను. 30% ఎక్కింది, 31%. 1 కల్లా ఫుల్ అవుతుందని చెప్పి చూపిస్తుంది. నో టైమ్ ఈస్ 7:27. బ్యాటరీ టెంపరేచర్ వచ్చి 22 డిగ్రీ సెల్సియస్. 22. సో మీరే అర్థం చేసుకోండి అప్పుడు ఇక్కడ ఎంత కూల్గా ఉన్నది అన్నది టెంపరేచర్. లిటరల్లీ చేతులు పని చేయట్లేదు, బిగిసిపోతున్నాయి. బ్రీతింగ్ కూడా తీసుకోలేకపోతున్నాను. అలా బయటకు వస్తుంటే మంచు టైప్ అలా పడతానే ఉంది. మంచు కెమెరాకి అయితే కనిపించట్లేదు, మంచు అలా పడతానే ఉంటుంది. ఏంటో ఇంకా అక్కడి నుంచి అయితే టుమారో ఈవినింగ్కి వచ్చేసి నేను వేరేలోకి కోయంబత్తూర్ అయితే వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడైతే కవర్ చేసుకోండి. ఇంకా
అసలు ఇంక ఈ రూమ్ దగ్గర అయితే పెట్టేశాను కదా ఛార్జ్. రూమ్ వచ్చేసి 1200 రూపీస్ ఛార్జ్ చేశారు. బట్ ఓకే, బయట అయితే స్టే చేయాలనుకుంటే టెంట్లో అయితే స్టే చేయలేను ఖచ్చితంగానే. అంత కూల్గా ఉంది టెంపరేచర్ వచ్చేసి. 5 minutes మాట్లాడుకుంటూనే బ్రేక్ తీసుకోలేకపోతున్నాను. రూమ్ వచ్చేసి ఇదిగోండి, రూమ్ వచ్చేసి చాలా చిన్నది. 1200 రూపీస్ ఎందుకు తీసుకున్నా అంటే, అండ్ డీజేలో ఛార్జ్ అయితే ఛార్జ్ కాదు సారీ, మాటలు రావట్లేదు అసలు. డీజేలో అయితే స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. 256 జీబీకి 50 జీబీ లెఫ్ట్ ఉంది ఇంకా. సో అదంతా క్లియర్ చేసి స్టోరేజ్ అంతా క్లౌడ్లో అయితే సేవ్ చేయాలి. సో ఇలా సేవ్ చేయాలంటే నేను బయట టెంట్లో అయితే పడుకోలేను. సో అందుకని రూమ్ తీసుకున్నా అండ్ వీడియో అయితే ఎడిట్ చేశాను. ఇప్పుడు అది అప్లోడ్ అయితే చేద్దామని చెప్పి చూస్తున్నాను డే టుది. అండ్ ఇందులో స్టోరేజ్ అంతా ల్యాప్టాప్లో కాపీ చేయాలి. ఆ వర్క్ ఉన్నా కాబట్టి 1200 పెట్టి తీసుకున్నాను. అది కూడా అమౌంట్ వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను. సో లాస్ట్కి ఎంత అమౌంట్ అయింది అన్నది చెప్తాను, వెయిట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి ఊటీలో ఉన్న టాప్ 8 ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నాను ఈరోజు వచ్చేసి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నైట్ వచ్చేసి అయితే రూమ్లో అయితే స్టే చేశాను. బయట అయితే స్టే చేయడానికి అయితే అవ్వలేదు. అండ్ వీడియో ఎడిట్ చేయడానికి ఒకటి, బయట టెంపరేచర్ వచ్చి వేరే లెవెల్లో ఉంది. ఇంత పెద్ద దుప్పటి ఇచ్చినా, ఇంత థిక్నెస్ దుప్పటి ఇచ్చినా కూడా చలి అయితే కంట్రోల్ అవ్వలేదు నాకు. బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పడేసాను. ఛార్జర్ అయితే నైట్ ఫుల్ ఛార్జ్ పెట్టేసి పైకి అయితే తీసుకొస్తాను. అండ్ వ్యూ చూద్దాం రండి. నైట్ చూడండి, మొత్తం వాటర్ చూడండి, లోపలికి వచ్చేసినాయి వాటర్. ఇంకా ఏంటంటే ఊటీ పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే బయటకి అయితే వెళ్ళి, మార్నింగ్ టైం వచ్చేసి 7-6 అవుతుంది. 7-6 అవుతుంది మార్నింగ్ టైము. సో మొత్తం ఆఫ్టర్నూన్ కల్లా ఇక్కడ ఉన్న ప్లేసెస్ అయితే అన్నీ కవర్ చేసేసి ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఛార్జ్ పెట్టేసుకొని ఈవినింగ్ అయితే కోయంబత్తూర్ అయితే స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి అయితే కొన్ని అయితే తీసుకుని వెళ్తున్నా. వన్ వచ్చేసి స్టవ్ అండ్ ప్యాన్, 1 ప్లేట్, మ్యాగీ ఇప్పి, స్పూన్ అండ్ వింటర్ గ్లౌజెస్ 2, అండ్ వాటర్ బాటిల్, పవర్ బ్యాంక్. ఇవైతే బయటికి తీసుకుని వెళ్తున్నాను. బయట ఎక్కడైనా మనం వండుకోవడానికి అయితే ఇప్పి అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అంతా ఇప్పి అమ్ముతున్నారు. మన దగ్గర అంతా ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు మనం వండుకోవడం బెటర్ కదా. సో ఇవన్నీ అయితే క్యారీ చేసుకున్నా. బయట టెంపరేచర్ వచ్చి చాలా, బయటకి అయితే వచ్చేసాను రూమ్ నుంచి. బైక్ అయితే ఇదిగోండి మొత్తం అన్నీ ఇందులో పెట్టేసుకున్నా. ఛార్జ్ వచ్చేసి 99% ఉంది. అదేంటి 100 అయితే అయ్యింది, మళ్ళీ 1% తగ్గిపోయింది. 1078 కిలోమీటర్స్ టోటల్లీ. టుడే డేట్ వచ్చేసి 27th. రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు 14 degrees సెల్సియస్ అయితే ఉంది. 14 degrees ఉంది టెంపరేచర్ వచ్చి. హెల్మెట్ పెట్టుకోలేదు, హెడ్ బాత్ చేశాను.